ఆహ్వానించారు. గురువుగారు రావాలంటే వస్తానైనా అని అన్నారు. అనుకుంటే వస్తారు. కానీ ఆయన ఏమన్నారంటే ప్రయత్నిస్తా అన్నారు. ఏమన్నారు? మీరందరూ మాట్లాడలేదంటే మీరు ఇష్టం లేదు. గురువు గారు ఏమన్నారంటే ప్రయత్నిస్తాను వాసుస్వామి అన్నారు. ఏమన్నారు? మా ఆవిడ చెప్పారు. పూజ్య ప్రజానంద సరస్వతి స్వామి వారు మన ఇంటికి వచ్చేస్తున్నారు. మంచి మంచి వంటలు చేసి పెట్టమ్మా, స్వామివారికి ప్రసాదంగా సమర్పిద్దాం. సరే స్వామి, అలానే బాగా చేసింది. ఆయన అన్న సమయం ఎన్నింటికి రమ్మన్నారంటే సాయంత్రం 7 గంటలకు రండి గురువు గారు, మీకు అజీర్తి చేయకుండా ఉండదని కూడా నేనే చెప్పాను. ఎందుకంటే ఆయన తెలియదు కదా. 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, 11 అయింది. వచ్చారా? రాలా. నేను ఫోన్ చేసి ఏది గురువు గారు అంటే నాన్న ప్రయత్నిస్తా అన్నాను, కానీ వస్తానని చెప్పలేదు కదా అన్నారా కదా. మరుసటి రోజు మరి గురువు గారు నాన్న సరే ప్రయత్నిస్తా అన్నారు. ఈరోజు కూడా మా ఆవిడకి చెప్పా. ఆమె అడిగితే గురువు గారు ప్రయత్నిస్తా అన్నారు, రాలేదన్నారు అని చెప్పంటే ఆమె వంటలు చేయడానికి నేను కూడా ఫోన్ చేయడానికి నిన్న ప్రయత్నిస్తా ఉన్నారు, రాలేదు కదా. ఈరోజు కూడా అంతే కదా అని అనుకున్నాను. స్వామీజీ వచ్చేసిన సమయం కరెక్ట్గా 7 గంటలు. నేను నిశ్చేష్టుడు నిలబడి ఏది గురువు గారు కనీసం మీరు వస్తానని చెప్పలేదు కదా. అవునయ్యా ప్రయత్నిస్తా అని చెప్పాను. కుదిరింది, వచ్చాను. ఏది కుదిరింది, వచ్చాను. పెట్టవా? ప్రయత్నం అనేది ఎంత అబద్ధమైనటువంటి విషయం. మీరు ఊరు తప్పటి పట్టుకుని చాలా ఆనందంగా ఉన్నారు. అంటే మీకు అర్థం కాదు చెప్పేది, వినటం లేదు, అర్థం కాదు. కాబట్టి గురువు గారు చెప్పినప్పుడు ఏదైనా మీకు మనసులో హత్తుకుంటే చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడితే హరినారాయణ గురుసాగా చెప్పినట్టేమో అరచేతిలో ఉన్న దురదృష్ట రేఖలు పైకి వెళ్ళి అదృష్ట రేఖలు మన దగ్గర ఉంటాయంట. ఒకటి. రెండోది, భజనలో తాళాలతో కాకుండా మన చేతులతో చేస్తే యోగా అభ్యాసం జరుగుతుంది. చేతులు చరచడం వల్ల మెదడు నుంచి అరికాల వరకు శరీరము చైతన్యవంతం అవుతుంది. ఉన్నటువంటి 72,000 నాలుగు కూడా అత్యద్భుతంగా చైతన్యం కాబట్టి చప్పట్లు అనేవి మీకు పిల్లలు మందు పిల్లలు పని లేకుండా చేస్తారు. దీన్ని కూడా మన సంగతి గురించి, హిందూ సాంప్రదాయాల గురించి వారి మనందరి మీద వారి యొక్క ఆశీస్సులు కురిపిస్తూ ప్రవచించవలసిందిగా కోరుతున్నాం.